తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రైట్. అండ్ ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దీనికి సంబంధించి పెద్ద రచ్చ జరిగింది సార్. ఇప్పుడు దానికి సంబంధించి అన్ని పాసిబిలిటీస్ లేవు, అది ఎవరు చేయలేరు అని కొంతమంది చదువుకున్న వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు ఎంత చెప్పినప్పటికీ ఒక పొలం ఉన్న వ్యక్తి, అంతగా దాని గురించి తెలియని వ్యక్తుల్లో ఒకలాంటి భయం ఉంటుంది. సో ఆ భయం చాలా డామినేట్ చేసింది అనేది ఒక వర్గం చెబుతున్న మాట. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జగన్ గారి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత చూపించడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? అది ఒక పాసిబిలిటీ, మీరు చెప్పేది ఒక పాసిబిలిటీ. ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా వీళ్ళు ధరణి అనేది తీసుకొచ్చారు. దాదాపు మీరు ఆ యాక్ట్ ధరణి దాదాపు ఒకటి అనుకోండి, టైటిల్ ఇవ్వడమే కదా. నిజానికి టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ధరణి కూడా చాలా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అంత డిస్టెబిలైజ్ అయిపోయింది. ప్రభుత్వ భూమి ఏదో ఎంతో కాలంగా ప్రభుత్వ అంటే తాము పండించుకుంటున్న భూమిని వచ్చి ఈ భూమి మీ టైటిల్ లేదని అది మీరు సడన్గా చెప్పే వరకు గ్రామాల్లో చాలా సమస్యలు వచ్చాయి. అందరూ మన భూమి ఎక్కడ రే సడన్గా మన భూమి పోతుందట అని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడెక్కడ పరిగెత్తి చేశారు. కనుక ఇక్కడ ధరణి వలన ఎట్లయితే నష్టం జరిగిందో అక్కడ కూడా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే యాక్ట్ ఉందో అది కూడా నష్టం చేయడానికి పాసిబిలిటీ. అందుకనే ఒక సెక్షన్ అడిగితే చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తారంటున్నారు, ఇంకో సెక్షన్ అడిగితేనేమో లేదు ఈయన్నే గెలవడానికి అవకాశం. అది అనడానికి కూడా కారణం మీరు చెప్పిన డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ, నిరుద్యోగము, తర్వాత ధరణి, వాళ్ళు అప్పుడు అమలు చేసినటువంటి విధానాలు ఇవన్నీ కూడా దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ మీడియాలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఒక వార్త బాగా హల్చల్ అవుతుంది. ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఫైల్స్ మారిపోతున్నాయి, పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అలానే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ చంద్రబాబు నాయుడు గారి వైపుకి వెళ్ళిపోయారు అంటూ. అలాంటి పాసిబిలిటీస్ నిజంగానే ఉంటాయా? ఫైల్స్ మార్చగలరా? సాధారణంగా ఏం చేస్తారంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొన్ని ఫైల్స్ను వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద తెలంగాణలో జరుగుతున్న కాంట్రవర్సీ చూస్తే మీరు ఇక్కడ కూడా ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. పోయిన ప్రభుత్వము చాలామంది మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిటీ వేసి ఆ టెలిఫోన్ ట్యాపింగ్ ఏదైతుందో దాని మీద ఇప్పుడు పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది, ఆఫీసర్ల మీద చర్య తీసుకుంటామంటున్నారు. ఇది ఏ ప్రభుత్వం అయినా కొన్ని నిర్ణయాలు చేస్తుంటుంది, అధికారం పోతుందేమో అని అన్నప్పుడు వాళ్ళు ఇవైతే మీరు చెప్పిన ఇవన్నో కొన్ని అటువంటి చర్యలు జరగడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు కూడా ఆమె ఓడిపోతున్నానన్నప్పుడు చాలా ఫైల్స్ మాయించేశారు, చాలా ఆఫీసులు ఫైలు మాయించేశారు, కొంత అంటుపెట్టారు. ఇట్లా అప్పుడు 77లో అదొక పెద్ద చర్చ జరిగేది. కనుక ఆ పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వాలు కొన్ని ఫైళ్ళనైనా తప్పకుండా వాటిని రికార్డు లేకుండా చేసుకోవడానికి కొంత ప్రయత్నం, అంటే తప్పకుండా ఓడిపోతాం అన్నప్పుడు, గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పుడు అవి చేయవలసిన అవసరం లేదు. కానీ ఓడిపోతామేమో ఆ పాసిబిలిటీ ఉంటుంది. మేము ఓడిపోతామేమో అంటే ఆ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వము వాటిని తీసేయడము, వాటిని ఇచ్చేయడము అది జరుగుతుంది.